అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాకోర్టులో బీజేపీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 6 గ్యారంటీలు 66 మోసాలంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దాదాపు ఏడాది కాంగ్రెస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జాతీయ కార్యవర్గం అంతా విస్తృతంగా శ్రమిస్తుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు రైతులకు 50,000 కోట్ల రూపాయల రుణాలు మేము అందించామని ప్రభుత్వం చెప్తోంది. 50,000కు పైగా ఉద్యోగాలు అందించామని చెప్పింది. ఈ ఏడాది పాలన అంతా కూడా ప్రజలు సంతోషంలో ఉన్నారని చెప్తుంది. కానీ ఎందుకు ప్రతిపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి? గురువింద సామెతగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు ఉన్నాయి. నేతి బీరకాయ మాటలు. సినిమా చెప్పాను ఇంతకుముందే, అహనా పెళ్ళంట్లో ఒక పాత్ర కోడిని ఏలాడదీసి ఉత్తానం తినిపించినట్టు కొన్ని చోట్ల ఏదో చేసి కొంతమందికి మాత్రమే అంతా అయిపోయినట్టు ఇంప్రెషన్ ఇస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే మాటలు తప్పితే వాళ్ళకి తెలుసు. ఒకవైపు 7 లక్షల కోట్ల అప్పులు చేసి గతం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన, అదే రీతిలో ఇక 1,00,000 కోట్ల అప్పులు చేసినా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా నిధులు పంపిస్తున్నా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఒక మోసపూరిత దగాకోరు వ్యవహారం నడుపుతున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక మాటలో ప్రజల్లో చాలా అశాంతి. మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకి గృహలక్ష్మి పథకం ఎక్కడైంది? రైతులకు పూర్తిగా చివరికి కౌలు రైతుల వ్యవహారం కూడా వాళ్ళకి పూర్తి కంప్లీట్ కాలేదు. రేషన్ కార్డు ఒకటి రాలేదు, ఒక ఇల్లు రాలేదు. మరి మీరు ఒకే సంతకం 100 రోజుల్లో అన్నీ మేము ఆల్మోస్ట్ ఇది చేస్తాం అది చేస్తున్నారు, అన్నీ టచ్ చేసుకుంటూ పోయారు. దానికి పాలాభిషేకాలు, విజయోత్సవాలు, ఆర్భాటాలు, హంగులు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు తప్పితే రైజ్ తెలంగాణ దేంట్లో రైజ్ తెలంగాణ? అక్రమాల్లోనా? మీరు వాగ్దానం భంగం చేసిందంటోనా? బోటకు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 66 హామీలు 420 వాగ్దానాలు అమలు చేయకపోవటం వలన కర్ణాటకలో కూడా అట్లనే ఇప్పుడు మొత్తం బస్టు పట్టిపోయిన పరిపాలన ఉంది. కోర్టులు కూడా ఇది చేస్తున్నా, అనేక ఈడీ ఎంక్వైరీలు అన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి కదా. ఇక్కడ కాంట్రాక్టుల పరిపాలన నడుస్తుంది. వాళ్ళ స్వార్థపూరిత వ్యవహారాలు తప్పితే, అడావుడి తప్పితే, పబ్లిసిటీ తప్పితే చేసింది ఇంత, చెప్పేది కొండంత. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏడాది పరిపాలనలో మరి ఈ రకంగా చేస్తున్న క్రైమ్ ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎక్కువగా పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇందులో భాగంగానే ముడా స్కామ్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఆ కుంభకోణాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చామంటూ అక్కడ కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర బీజేపీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వీళ్ళు ఏది పడితే అది 10 నాలుకల మాట, కొండ నాలుకగా ఉన్న నాలుక అన్నీ మాట్లాడతారు. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు తెలంగాణకు కూడా వచ్చింది. 187 కోట్లు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ చెప్పలే. ముఖ్యమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పిండు 187 కాదు 90 కోట్ల ఫ్రాడ్ జరిగింది. ఒక అధికారి ఆత్మహత్య చేసుకోండి, ఒక మంత్రి రిజైన్ బర్తరఫ్ చేసుకొని మంత్రిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు జరుగుతుంది. మూడా స్కామ్లో 14 సైట్లు ఇల్లీగల్గా అయింది, ఆయనే వాపస్ చేసిండు వాళ్ళ భార్య పేరుతో. 700 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఈడీ రిపోర్ట్ ఇచ్చింది. మేమేం చేసిందా అంటే దర్యాప్తు సంస్థలు తప్పుపడతారు. అంటే వీళ్ళకి ఏదన్నా ఎక్కడైనా అధికారం వస్తే ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మహారాష్ట్రలో సునామీ రిజల్ట్ వచ్చింది భారతీయ జనతా పార్టీ కూటమికి. మోడీ గారిని హర్యానాలో గెలిచినాం. ఎక్కడికి వాళ్ళ ఓటు చెందితేనా వేరే రకంగా బురద జల్లే కార్యక్రమం. దాంట్లో భాగం వాళ్ళ భాషా పరిభాష అది. కింద కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే వరకు ఇదే బురద జల్లే కార్యక్రమం. మోడీ గారు గుడ్ గవర్నెన్స్ మీద బురద జల్లే కార్యక్రమం తప్పితే వీళ్ళు స్వతహాగా ఫెయిల్ అయిపోయారు. అందుకే కర్ణాటకలో అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ భారతంలో మీరు ఎన్నో దఫాలుగా పాగా వేయాలని అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. గత తమిళనాడు ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తారు, కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. మళ్ళీ ఈసారి తెలంగాణపై ఫుల్ ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. గడిచిన 2 దఫాల్లో కూడా తెలంగాణలో సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తామని చెప్తున్నటువంటి నాయకత్వం ఈసారి ఏ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తుంది? ఇప్పుడు తమిళనాడులో 4% ఉన్న ఓట్లు ఇవాళ 12%కి వచ్చింది బీజేపీ స్వతహాగా. 48 లక్షల ఓట్లకి మరి ఇవాళ మొత్తం కూటమికి 80 లక్షల ఓట్లు వచ్చినాయి. అది పెరిగినట్టు కాదా? 12% ఓట్లు బీజేపీకి వచ్చింది. తెలంగాణలో 8 పార్లమెంటు గెలిచినాం. దరిదాపు ఇక్కడ సగానికి పైన అసెంబ్లీలో మెజారిటీ ఉన్నాం. అది పెరిగినట్టు కాదా? మొన్న 3-4 నుంచి 8కి అయినాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో బురద జల్లే కార్యక్రమం. కేరళలో అకౌంట్ ఓపెన్ అయింది, కేంద్ర మంత్రి ఉన్నాడు అక్కడి నుంచి. బ్రహ్మాండమైన ప్రోగ్రెస్. సౌత్లో కూడా మార్పు వస్తుంది,
ఇవాళ రాబోయే రోజుల్లో మీరే చూస్తారు తెలంగాణలో కూడా వచ్చేది బీజేపీ. ఏపీలో అనూహ్యంగా ఎన్డీఏ కూటమిలో జనసేన టీడీపీ కలయిక తర్వాత ఏపీలో మరింత మీ పార్టీ బలపడింది. మళ్ళీ తెలంగాణలో కూడా ఈ కూటమి ప్రభావంతోనే మళ్ళీ వెనకలకు రాబోతున్నారా? అటు జనసేన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తాయంటారా, ఏమంటారు? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ కూటములు ఎట్లాంటివి అది స్వతహాగా భారతీయ జనతా పార్టీ బలోపేతమైనటువంటి సంస్థగా ఇవాళ బ్రహ్మాండంగా బలమైనటువంటి శక్తిగా రూపొందింది. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ టైంలో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ కూటమి ఎలాగుంటారు కదా, ఎన్డీఏ అలయన్సెస్ ఎవరున్నారో అందరూ కూడా మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటోళ్ళు. ఆ సమయానికి ఏమో నిర్ణయాలు ఉంటాయో జరుగుతాయి. కానీ యాజ్ ఇట్ ఈజ్గా మా ప్రైమరీ మోటివ్ భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి వరకు కూడా కార్యోన్ముఖులను చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోయి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, ప్రజా వ్యతిరేక, దగాకోరు, మోసపూరిత, అవినీతి పరిపాలన ఎత్తి చూపించేదే టార్గెట్. బీజేపీ నేతలకు తెలంగాణ డిఎన్ఏ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడటం నిజంగా అది ఆ మ్యాగ్నానిమిటీ, ఆ గౌరవం, ఆ ఉందాతనం ఆ ముఖ్యమంత్రి చేరిక అది కరెక్ట్ కాదు. డిఎన్ఏల గురించి మాట్లాడటం మరి మేము కూడా మాట్లాడవచ్చు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మాట్లాడే మంత్రులు ముసలి కన్నీరు గారుతో వీళ్ళు వీరోచితంగా పోరాటం చేసినట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ అమరవీరుల గురించి. ఆ రోజు మేమందరం కూడా ప్రత్యేక రాష్ట్రం కొరకు ఇక్కడ అమరవీరుల త్యాగాల సాక్షిగా పోరాటం చేసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడారు, ఎక్కడున్నారు, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఏముంది అందరికీ తెలుసు. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొత్తంగా బీజేపీ నేతలు ప్రజా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తులు కావచ్చు, కూటమి సంబంధించినటువంటి ఒప్పందాలపై జరుగుతుందని, ఇప్పుడు అంతా కూడా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలపైన దృష్టి సారిస్తున్నట్టు చెప్తున్నారు బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.